రవితేజ అనే అతను సినిమా చేయడానికి ముందు నాది ఒక క్వశ్చన్ ఉంది. చెయ్యమ్మ ఎప్పుడు చూసినా వైవహర్షేంద్ర చేతిలో ఏదో పెట్టుకొని తింటుంటాడు. అమ్మ ఏంట్రా బాబు, అతను ఎంత మంచి ఆర్టిస్టు, ఎందుకు అతను యూజ్ చేసుకోవట్లేదు అనే ఫేజ్ నుంచి బా ఏం క్యారెక్టర్ పడిందిరా హర్షకి, భలే ఉన్నాడు. అది కలర్ ఫోటో అయి ఉండొచ్చు, కార్తికేయ 2 అయి ఉండొచ్చు. డెఫినెట్లీ అంటే అతనికి స్టామినా ఈవెన్ మంత్ ఆఫ్ మాద అయి ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ ఎ సరే అది అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ యొక్క జర్నీలో మీకు ఈ బ్రేక్ త్రూ అనేది ఎట్లా వచ్చింది, మిమ్మల్ని ఆ ఫేజ్లో ఎలా పట్టారు? సో నేను ఐ థింక్ అదే ఇప్పుడు సబరీష్కి నేను ఎంత క్రెడిట్ ఇస్తానో దానితో ఈక్వల్గా అంతే క్రెడిట్ నేను సందీప్ రాజ్కి కూడా ఇస్తానండి. కలర్ ఫోటో సందీప్ రాజ్. సో కలర్ ఫోటో అనే సినిమా ఆ క్యారెక్టర్ నాకు వచ్చిండకపోతే డెఫినెట్లీ మనం ఈ డిస్కషన్ ఉండేది కాదేమో. నేనైతే అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. ఎగ్జాక్ట్లీ కలర్ ఫోటో పుట్ మీ ఆన్ డిఫరెంట్ లెవెల్. అంటే ఏదో డబ్బులు కోట్లు అలా కాదు, ఒక యాక్టర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, విచ్ ఇస్ వర్త్ మోర్ దెన్ అ లాట్ ఆఫ్ మనీ. యునో మనీ విల్ గెట్ అస్ మానిటరీ థింగ్స్, హ్యాపీగా ఉంటాం అదంతా ఓకే, బట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా విచ్ విల్ keep the actor alive inside you, which will keep the actor, inside you. They'll push the actor inside you. అది చేసే వరకు వాడు నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ నేను అక్కడ సగం ఇది ఇలా చేస్తున్నా, వీడు నమ్మేడు నన్ను చెయ్యాలని. సో నా మీద బాధ్యత ఉంది, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్. అండ్ దెన్ ఐ డోంట్ నో, ఐ థింక్ యూ ఓన్లీ డెలివర్. అందరూ పెట్టారండి ఆ సినిమా, కలెక్టివ్ ఎఫర్ట్స్ అంటారు చూడండి. అండ్ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఆర్ 100%. I think you will definitely see successful projects or successful movies coming out. Great content. అంతే, ఎందుకు అందరు ఎనర్జీస్ 100% ఉన్నాయి, అందరివి నిజాయితీగా ఉన్నాయి, అందరూ మంచి. అంటే సెట్ మీద అర్థమైపోద్ది సార్ మనకి. మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ సుందరం మాస్టర్లో మీకు సెట్ ఒక ఆరా ఉంటుంది. అరే మనం చేస్తున్నాం. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మనకి రెడ్ ఫ్లాగ్స్ కనిపించవు, అంతా ఎవ్రీబడి ఈజ్ డ్రైవింగ్ టువర్డ్స్ వన్ గోల్. అందరు ఎనర్జీస్ అటెన్షన్స్ ఒక పాయింట్ ఉన్నాయి. నాకు అందులో నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు తప్ప ఇంకొక వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళు కనపడలా. అంటే మీకు నేను చెప్తుంది అర్థమైంది అనుకుంటా. అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఎవరిని పెట్టుకోలేదా, మీకు బడ్జెట్స్ లాగా పెట్టుకోలేదా? ఐ థింక్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ ఇన్సిస్టింగ్ ఆన్ గోయింగ్ విత్ ఫ్రెష్ పీపుల్ అండి. తనేం బిలీవ్ చేశాడంటే ఓవరాల్ ఫ్రెష్ సెటప్లో ఉన్నప్పుడు పాయింట్ ఏ టు పాయింట్ బి ఒకటి వెళ్ళాలంటే మనం ఆల్రెడీ దాన్ని 100 సినిమాల్లో చూసేసి ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. మనోడు ఏం చేసాడంటే అదే పాయింట్ ఏ టు పాయింట్ బిని కొత్త వాళ్ళతో ఫ్రెష్నెస్ వస్తుంది, వాళ్ళని ట్యాకిల్ చేసి. అండ్ సీరియస్లీ అండి, బ్యూటిఫుల్ యాక్టర్స్ తెలుసా, బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్ తెలుసా, వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సినిమా రిలీజ్ అయినాక బయటకు వస్తారు. 100% అంటే మేము వెళ్ళి ఆ సెట్ మీద మీరు టీజర్ లో చూస్తే లాస్ట్ లో ఒక లేడీ రియాక్షన్ ఉంటుందండి. నాకు సినిమా అయిపోయి చెప్పారండి, తను ఆ ట్రైబల్ ఏరియాలో షీఈస్ ద ఓన్లీ నంది అవార్డ్ విన్నర్ అంట ఫర్ డ్రామా. ఓ మై గాడ్. ఓన్లీ ఫీమేల్ నంది అవార్డ్ విన్నర్ ఫర్ ఇదంటండి. ఇది అంటే నాకు అప్పుడు ఇగో మళ్ళీ మీరు చెప్తుంటే కూడా ఆ ట్రైబల్ ఏరియాలో నంది అవార్డు రావటం ఏంటి, ఇది అసలు ఓన్లీ ఫీమేల్, ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ టు గెట్ అన్ అవార్డ్ అండ్. సో అలాంటి ఆర్టిస్టులుకి మనం నౌ దే ఆర్ ఇన్ దర్ 45s అండి, 40s లో ఉన్నారు. సో వీ హ్యావ్ అ పర్సన్ ఇన్ అవర్, మన సినిమాలో క్యాస్ట్ ఒక ఆయన ఉన్నారండి, ఆ తాతగారు 76 years ఆయనకి. 69 years అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆయన అబాండన్ చేస్తారు. ఆయన వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని 75కి ఆయన యాక్టర్ అయ్యాడు, మా సినిమాలో ఉన్నాడు. అది. సో నేను స్టూడెంట్స్ కానీ కింద కూర్చున్నా ఎవరికైనా అదే చెప్తాను, యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు
మేము వచ్చినప్పుడు అట్లా లేదు. మేము వచ్చినప్పుడు ఏంటంటే నువ్వేం అవ్వాలన్నా ఫస్ట్ బీటెక్ అవ్వాలి అంతే. బీటెక్ సినిమాలో ఉంటది కదా, నాని సినిమాలో మన ఇది నాకు అనుష్క సినిమాలో ఉంటది కదా, నవీన్ పొలిశెట్టిది. నాకు నిజమే అది. సో ఇప్పుడు టైమ్స్ మారాయండి, ఇప్పుడు అట్లా లేదు. కానీ స్టిల్ ఉన్నాయండి ఇంకా. ఐ థింక్ ఇప్పుడు ఉన్నవి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మాకు మా టైంలో మన పేరెంట్స్ అది చెప్పినప్పుడు ఏంటంటే దే డెంట్ వాంట్ అస్ అవర్ ఫ్యూచర్ టు గో రాంగ్. ఆ ఉద్దేశంతో చెప్పేవారు హ్యావ్ ఎ సెక్యూర్ ఫ్యూచర్. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే, పిల్లల కోసమే వాళ్ళు ఉంటారు కాబట్టి అది రియలైజ్ అవుతున్నాం. వెన్ వి ఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఓకే రేపు పొద్దున మీరు పిల్లలు పుట్టినప్పుడు చూడరు కానీ ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అని ఉంటది. సో బట్ నౌ అదే అన్న మా ఆర్టిస్టులు కానీ వాళ్ళని చూసాక ఐ ఫెల్ట్ ఐ థింక్ దేర్ ఇస్ ద నీడ్ టు వెల్కమ్ as many actors, aspiring actors as possible మన పరిధిలో. సో అందుకని ఐ థింక్ ద డైరెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ అంటే ఎంతూజియాస్ట్స్ అండి. వీళ్ళందరినీ ఎట్లా పట్టుకుంటారండి మామూలుగా? క్యూరియస్ ఆడిషన్స్ వైజాగ్ లోనే ఆఫీస్ అక్కడ పాడేరులో షూట్ చేసామండి. సో పాడేరుకి దగ్గర ఇంకా లాస్ట్ అంటే గాజువాక్ సైడ్ నియరెస్ట్ టు ద సిటీ టౌన్ లో పెట్టారండి ఆఫీస్. నాకు ఆకాశవాణి అనే ఒక సినిమా చూసినప్పుడు అందులో నాకు మధుని ఐడెంటిఫై చేశాను, మాయ్ మధుని. ఈజ్ బలగంలో చేశాడు మళ్ళీ. అంటే ఇంకా నేను అదే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని లేట్ టైంలో వచ్చిన కానీ వాళ్ళ లైఫ్లో మీరు గమనిస్తే ఇప్పుడు నిజంగా ఉన్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏజ్తో సంబంధమే లేదు. మొన్నటిదాకా గవర్నమెంట్ జాబ్ చేసిన మురళీధర్ గౌడ్ ఎంత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు ఈయన. అంటే అట్లాగా ఫుల్ఫిల్నెస్ ఉండాలి లైఫ్లో, పర్ఫెక్ట్ టైము. అరే రిటైర్డ్ అయిపోయాం రా భయ్, ఏం చేయాలనుకున్న టైంలో అసలు చూడండి. అంటే దానికంటే బ్యూటిఫుల్ ఏముంటుంది లైఫ్లో కదా. 100% అసలు. అండ్ అదే సార్, అంటే ఇప్పుడు మేము ఈ కొత్త ఫేసెస్కి వెళ్ళడానికి రీజన్ కూడా ఎవరో వచ్చేదో చేస్తారని వెయిట్ చేస్తా చూసాము మేము కూడా ఒక అడాల్సెంట్ ఏజ్లో. బట్ ఇప్పుడు వీ వాంట్ టు బీ దట్ పర్సన్ ఆర్ వీ వాంట్ టు బీ దట్ ఫోర్స్ వేర్ వీ వాంట్ టు ఎంపవర్ పీపుల్ సేయింగ్ ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ సంథింగ్, ఇఫ్ యూ డ్రీమ్ ఫర్ సంథింగ్ యూ కెన్ అచీవ్ ఇట్ నో మ్యాటర్ వాట్. సో మేబీ ఇప్పుడు ఆ తాతగారికి 75 yearsకి ఆయన సినిమా మీద కనిపించడం అనేది అంతకంటే ఏం కావాలి అతనికి. అట్లా రవితేజ గారి గురించి చెప్పండి. రవితేజ గారు సార్ మాకు బిగ్గెస్ట్ గైడింగ్ ఫోర్స్ అండి. అంటే ఫర్ సుందరం మాస్టర్ టు బికమ్ సుందరం మాస్టర్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఐ థింక్ హీఈస్ ద మెయిన్ అండ్ స్ట్రోలో పిల్లర్ అండి దానికి. ఎందుకంటే సో ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి సార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కంటెంట్ అని ఇలా చూస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్స్ అని రిజిస్టర్ చేశారు, పెట్టారు, అన్నీ అవుతున్నాయి. నాకు అప్పుడే కాల్ వచ్చిందండి, డిజిటల్ కంటెంట్ ఏమన్నా చేస్తారా, డిజిటల్ కంటెంట్ వెబ్ సిరీస్ లాంటివి చూస్తున్నాము సార్, హీ లైక్స్ యువర్ వర్క్, సో ఏమన్నా ఉంటే పిచ్ చేయండి అని. మేము అప్పుడు ఇంక ఈ కలర్ ఫోటోలు అయ్యే ఒక్కొక్కటి పడి ఇంకా అసలు డైవర్ట్ అయిపోయామండి. అది మర్చిపోయాం అసలు చెప్పింది ఇలా వచ్చారు. అండ్ మనకు కూడా అంత టైం లేదు, అంటే ఒక ప్రాజెక్ట్ క్యూరేట్ చేసుకుని ఆయన దగ్గర తీసుకెళ్ళి పిచ్ చేసి ఇదంతా నేను ఐ వాజ్ వర్కింగ్ బిజీ విత్ మై దిస్ థింగ్. సో ఈవెన్ అసలు ఈ కథ నా దగ్గరికి రావడం కూడా మంత్ ఆఫ్ మధు ఈ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ అండి, సుందరం మాస్టర్ డైరెక్టర్. ఓకే. సో తను బ్రో మీకు కథ రాశాను అంటే అబ్బాయి ఏంటి కన్వెన్షనల్ ఇది, నాకు అర్థమైపోద్ది. అంటే మన హీరోయిన్ ఇవన్నీ వేస్ట్, నాకు వెళ్ళి ఆ స్పాట్లో ఉండాలని లేదు, నేను హ్యాపీగా ఉన్నాను కదా ఇక్కడ క్యారెక్టర్లు చేసుకుంటున్నా అంటే లేదు ఇది మీరు ఒక్కళ్ళే చేయగలరు అన్నాడు. ఇదేదో బాడీ షేమింగ్ మీద ఉంటుంది అనుకున్నా, మీరు ఒక్కళ్ళే అంటున్నారు. కట్ చేస్తే ఇక్కడే నరేషన్ ఇచ్చాడండి. ఆ అబ్బాయి నేను పట్టుకున్నాను, నువ్వు ఇంకెవరికి చెప్పలేదు కదా ప్లీజ్ ఎవరికి చెప్పకు, నాలుగుండి ఎవరికి కూడా చెప్పకు, ఇది నేనే చేస్తానని చెప్పి అప్పుడు టక్మని నాకు గుర్తొచ్చింది, ఇటు వెళ్దాం సార్, ఇటు వెళ్ళి ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అని ఆయన అన్నారు. ఎందుకు డిజిటల్ ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అని చేసి, సో ఈ అబ్బాయి వచ్చేటప్పుడు హాఫ్ ప్రొడ్యూసర్స్తో వచ్చాడండి, గోల్డెన్ మీడియా అని వైజాగ్ వాళ్ళు. ఓకే ఓకే. సో అది కూడా ఉండడం వల్ల మాకు ఈజీ అయిపోయింది. ఇంకా అంతే కదా, ఇప్పుడు ఎనర్జీ ఉంటుంది కదా. ఆయన కూడా ఏంటి ఓకే వీళ్ళు ఆల్రెడీ ఒకరు చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎనర్జీ ఉంది, సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పి
1 సిట్టింగ్లో ఇదైపోయిందండి. అండ్ కావాలని వీ వాంటెడ్ టు కీప్ ఇట్ అండర్ కవర్స్ అనమాట. సో మేము పూజది లాస్ట్ ఇయర్ చేసాం, అదంతా ఫొటోస్ కూడా వదలలా కావాలని బయటికి. సో బికాస్ వీ వాంటెడ్ టు డెలివర్ ద ప్రోడక్ట్ అండ్ అవర్ ప్రోడక్ట్ షుడ్ స్పీక్ అనేది. సో అట్లా ఇంకా ఆయనకి వెళ్ళి చెప్పడం, 1 schedule అంతే, ఒక 1 week గ్యాప్ 2 schedules కంప్లీట్ అయిపోయింది సార్. చేసేసాం సినిమా చేసి ఇంకా దాన్ని ఫైన్. కానీ క్వాలిటీ చూస్తే సార్ ఒక పెద్ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్ లాగా అనిపించింది. అవును సార్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్ అండి. అక్కడ నేచర్ కానీ మేము తీసుకున్న, అంటే మేము ద హోల్ ఫిల్మ్ ఎక్సెప్ట్ ఫర్ 5 to 6 days మేము పాడేరులోనే షూట్ చేసాం. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఒక ట్రెక్, రోజు ట్రెక్ చేయాలన్నమాట. పొద్దున్నైతే దిగాలి, 16 hours 18 hours షూట్ తర్వాత మళ్ళీ ఎక్కాలి పైకి. కారు ఎక్కాలంటే కారు పైకి ఎక్కాలి. అసలు పావులు సరదాగా వెళ్ళిపోతుండేవి. ఏంటంటే పావు అని, అది బల్లేంట్రా, బల్లిలో చెప్తున్నావు, పావురా పోతాడు రా మనిషి అంటే వాళ్ళకి అలవాటు అంట. మీకు అలవాటు సరే, మేము కొత్తగా వచ్చాం కదా ఇక్కడికి. సో చూసారు, ఎన్ని పాములు చూసారు? చూసాను సార్, ఒక 3-4 పాములు చూసాము. అమ్మో అనుకున్నా అసలు. అంటే నైట్ షూట్లు ఉండేవి. నేనేమో చాలా కాలం నెట్టుకొచ్చా, రేపు నైట్ చేద్దాం భయం అనమాట. కానీ తెలుసు డీప్ డౌన్ అంటారు ఏదో ఒక రోజు వెళ్ళి చెయ్యాలా నైట్ షూట్ అని చెప్పి. అండ్ పీక్ సమ్మర్లో చేసాం సార్ మేము. బట్ ద టెంపరేచర్స్ వుడ్ బి అరౌండ్ 15-14 అనమాట. అంటే ఇంక అసలు ఎలా ఉండేది అనమాట. అలాంటి దాంట్లో నైట్ 2:30-3కి విజయ్ బిన్ని మాస్టర్ కొరియోగ్రఫీ సాంగ్ విత్ రెయిన్ ఎఫెక్ట్. డైరెక్ట్ గా చంపేయచ్చు కదా, ఇలా ఒక్కొక్కటి పెట్టేందుకు డైరెక్ట్ గా తోసేయచ్చు కదా అనుకున్నాను. ఆయనకి జ్వరం వచ్చింది 1 dayకి. జ్వరంతోనే 2వ రోజు 3rd day వచ్చారు, చేయించారు. నో కంప్లైంట్స్ అండి. అంటే మనం సార్ ఊరికి ఇక్కడ దాకా రారు అందరూ. మనం అది పెట్టినందుకు కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. వాళ్ళు అంటే ఆ కిందకి మనిషి వెళ్ళడమే కష్టం అనుకుంటే కెమెరా ఎక్విప్మెంట్లు జిమ్మి జిప్పులు వచ్చాయి. అక్కడ అనుకున్నా ఇది మోసి తెచ్చినోడు ఎంత రిస్క్ మూమెంట్. అది కెమెరా ఎత్తుకుని రోజు తెస్తున్నా, బరువు ఉంటుంది, మనం చెప్పడానికి ఈజీ ఉంటుంది కానీ చాలా ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఎవరు ఒక్క కంప్లైంట్ చేయట్లేదు. నేను ఎందుకు చేయాలి అసలు కంప్లైంట్? ఇది చిరంజీవి గారి దగ్గర బోలశంకర్ టైంలో ఆయనే చెప్పారండి. అంటే ఏంటి మనం ఏదో చేసేసామనుకుంటే అక్కడే ఆగిపోతాం. కరెక్ట్. ఎందుకంటే దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఉండదు మనకి. కరెక్ట్. సో అది ఎప్పుడు ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్ గోల్. ఈ మధ్యలో ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ఆయన చెప్పారండి, వీ షుడ్ డెలివర్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ లైక్ మనం 10 hits ఇస్తాం, మనం అలా కాదు, చెప్పుకోవడానికి ఉన్నాయిలే అనుకుంటారు సార్. ఎవ్రీ డే ఇట్స్ ఎ లెసన్. సో అట్లా రవితేజ గారు, ఐ థింక్ హీ వాజ్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ అండి. అండ్ అయిపోయాక టీజర్ మేము సాయి ధరమ్ తేజ్ గారు లాంచ్ చేశారు వైజాగ్లోనే. సో నేను ఆ టీజర్ లాంచ్ కూడా కరెక్ట్గా July 11th చేసామండి. రీజన్ బీయింగ్ 10 years ఆఫ్ వైవా రోజు. అది నాకు అందుకనే మీ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్తో చేయించారా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది బ్రదర్. చాలా పాజిటివ్ పర్సన్. సేమ్ చిరంజీవి గారే. అంటే ఎవరికైనా టచ్ లోనే ఉంటది, సాయి టచ్ లో ఎంత ప్రేమ ఉంటది అంటే అంత హానెస్ట్ ఉంటది. ఈవెన్ మ్యారేజ్ అది అయినప్పుడు కూడా మా ఫాదర్ ఎంగేజ్మెంట్ రోజు ఎంగేజ్మెంట్ అయింది, ఈవినింగ్ చిన్న గ్యాదరింగ్ అయితే మా ఫాదర్ ఇన్ లాకి చెప్తున్నారు అనమాట, మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది, మేము చూసుకుంటాం. అంటే అసలు నాకు చాలా అది సంస్కారం కదా. అంతే అసలు నేను వెళ్ళి ఏమని చెప్పలేదు, ఏమి చేయలేదు, తనే బ్రదర్ గా చేసాడు అనమాట. అసలు డోంట్ ఎమోషనల్. ఓకే. అయితే నిజంగానే అంటే సాయిలో ఉన్న అది అందుకని అంతమంది అడిగారు హర్ష. అందుకే ఆ రోజు అంత ప్రమాదం జరిగిన ఎన్ని పూజలు చేశారు హర్ష మన సాయి కోసం. అవి వర్కౌట్ అయ్యాయి నిజంగానే. ఎందుకంటే ఐ నో దాట్ అతను కాకుండా అయితే నిజంగా బయటకు వచ్చే సమస్య లేదు. అతను కాబట్టే మంది అంత గుడ్ విష్ చేశారండి. ఐ థింక్ ప్రేయర్స్ వర్క్ అవుతాయి అనే దానికి నమ్మకం నాకు. అంతే, నాకు అక్కడే నమ్మకం జరిగింది. బాబు నాకు ఏడుపు వస్తుంది ఆయన, నువ్వు నాకు ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా నువ్వు. సరే అయితే సుందరం మాస్టర్ ఇంకా
పక్కన పెట్టేద్దాం. ఎట్లాగూ 16వ తారీఖు 23 మళ్ళీ మారిందా, సారీ, ఫిబ్రవరి 23. ఆ కష్టాల గురించి మాడదాం. ఆ సినిమా కష్టాలు, సినిమా తీయటం అనేది 16 గంటలు ట్రెక్కింగ్లు అవన్నీ చేయొచ్చు, కానీ దాని తర్వాత అసలు ఆ స్టెప్పులు వేరే. అసలు ఈ కంటెంట్ క్రియేట్ చేయటం ఇదంతా కష్టం అనుకుంటాం కానీ సార్ నాకు అంటే పేరెంట్స్ కానీ వీళ్ళందరూ వీడియో కాల్ ఎందుకు ఫేస్ అలా అయిపోయింది, ఎందుకు వీక్ అయిపోయింది అంటే 24/7 అదే థాట్ ఉంటుంది కదా మనకి. ఎంత కష్టపడి చేసుకున్నాం దాన్ని కరెక్ట్గా వెళ్తుందా, దాన్ని కరెక్ట్గా ఇచ్చేయాలండి, దాన్ని ల్యాండ్ చేయాలి కదా. అది ఒకళ్ళ ఇద్దరు దాన్ని మన చేతుల్లో లేదండి. అది ఇంకా డిఫరెంట్ డైనమిక్స్ బట్టి. అండ్ యునో లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఓటీటీ సెనరియో కూడా మారిపోయింది, మొత్తం మారిపోయింది. దే హ్యావ్ ఓవర్లీ స్పెంట్ అండి. ఇప్పుడు దే ఆర్ నాట్ సో అగ్రెసివ్లీ కమింగ్ ఫార్వర్డ్ టు మొత్తం అయిపోయినాక వెచ్చాలన్నీ అయిపోయినాయి. ఏమనుకుంటారు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు మాక్సిమం రికవరీ ఇక్కడి నుంచి పెట్టుకొని ట్రై చేస్తారు. బట్ ఇవాళ అగైన్ ఇప్పుడు థియేటర్లో ఆడిన సినిమా సత్తాన్ సినిమా. సో దట్ ఈస్ హౌ యు స్టాండ్ అవుట్. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ చక్రం ఓటీటీ కాదు, ఇప్పుడు మళ్ళీ వ్యాపార చక్రం సైకిల్. ఇంకా అసలు లేదట థియేటర్లు, ఎక్కడికి వెళ్ళిపోతాయి థియేటర్లలో ఆడిన సినిమానే సినిమా. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ సి ఒక సినిమా అది థియేటర్లో ఆడి నంబర్స్ వస్తాయండి, అది ఓటీటీలో రీచ్ అయిందంటే అది అది చెందాల్సిన క్రౌడ్కి అది చెందుతుందని, అంటే ఇట్స్ ఫైండింగ్ ఇట్స్ ఆడియన్స్ అనేది. బట్ ఏ రోజైతే వీ విల్ ఫిగర్ అవుట్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కంటెంట్ ఫుల్ అండ్ కమర్షియల్ ఫిల్మ్స్, ఐ థింక్ దెన్ వీ విల్ సీ గ్రేట్ ఫిల్మ్స్ అండి. అంటే థియేటర్లోనే కమర్షియాలిటీస్ ఉంటూ బట్ కాంటెంట్ కూడా ఉంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్. దానికి ఫేట్ సార్, ఫేట్ ఇస్ ఇది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా 50% లక్ అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ దాకా రావడానికి మీ టాలెంట్ ఎంత ఉందో ఫేట్ కూడా డెఫినెట్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫార్మేట్ లో బాడీ షేమింగ్ అనేది ఇందాక ఒక మాట మనం అనుకున్నాం. ఎస్పెషల్లీ మీలాంటి ఒక ఆర్టిస్ట్ కి, మీలాంటి ఒక మనిషికి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. దీని మీద వచ్చినప్పుడు, మీ మీద వచ్చినప్పుడు, మనం ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మిగతా వాళ్ళందరికంటే 4 రాళ్ళు ఎక్కువ, 4 డైలాగులు ఎక్కువ మన మీదే పడతాయి. అట్లా భయంకరంగా బాధేసిన సందర్భం ఏంటి, ఆనందపడ్డ సందర్భం ఏంటి? అస్సలు బాధ అనేది నాకు అంటే చిన్నప్పుడు మీకు చెప్పాను కదా ఇన్ఫీరియర్ అని చెప్పి. సో దేర్ వర్ సిచ్యువేషన్ అంటే ఆ హార్డ్షిప్స్ అన్ని వాట్ మోర్ వర్స్ట్ కెన్ యూ సీ అనే సిచ్యువేషన్స్ నేను చూస్తాను సార్. ఎంతకన్నా వర్స్ట్ ఏముంటుంది అంటే, పేరెంట్స్తో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎదురు సీట్లో కూర్చుని ఆడు పక్కన చెప్తున్నాడు, ఆడు చూడే అంటున్నాడు. అది మా పేరెంట్స్ అది చూడడం నేను చూసామండి. దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. అంటే అప్పుడు ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే నేను తలుపు వేసుకుని నేను లేనని చెప్పాను, ట్యూషన్కి వెళ్ళానని చెప్పాను. ఎందుకంటే కూర్చున్నాక ఎక్సర్సైజ్ చేయట్లేదు నాన్న, ఇదేదో రోజు వచ్చినా పెడుతుంది. నాకు ఏంటంటే సో ఒబెసిటీ నాకు వచ్చింది, ఇట్ వాస్ బికాస్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ అండి. ఆస్తమాకి నేను స్టెరాయిడ్స్ వాడాను. ఓకే. నాకు 10 months అప్పుడు బికాజ్ అటాక్ మ్యాసివ్ ఉందని చెప్పి 5-year-oldకి ఇచ్చే డోసేజ్ ఇచ్చారు. ఓకే. మా పేరెంట్స్కి వితౌట్ దట్ ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడు ఆ అటాక్ వచ్చినా వాళ్ళ ఇంజెక్షన్ కొని చేయించేసేవారు. ఓకే. ఓవర్ పాయింట్ ఆఫ్ టైం ఏమైంది, చిన్నప్పుడు చబ్బీగా ఉండేది, బాగానే ఉండేది. బట్ ఎప్పుడైతే నేను గ్రోయింగ్ అప్ 7th class, 8th class, 9th classకి వచ్చేసరికి డైరెక్ట్ బాడీ షేమింగ్ ఉన్నట్టు. అంటే ఇంక ఫిజికల్ అబ్యూసే, క్లాస్లో అయితే గిల్లడాలు. అంటే నీకు ఏదన్నా క్యూట్గా అనిపిస్తే దాన్ని గెలడం ఏంటో అనే లాజిక్ నాకు అర్థమయ్యేది కాదు. ఇదేంటో బాగోయింది. సో ఇలా ట్రైన్స్ ఇట్లా బయట ఎక్కడికి వెళ్ళినా నడుచుకుని వెళ్ళినప్పుడు చూసిన నేను ఇంటర్మీడియట్లో కాలేజ్కి ఐ యూస్ టు వాక్. అప్పుడు అనిపించిందండి ఒకరోజు, అరే నన్ను చూసి వాడి ఫేస్లో ఒక రియాక్షన్ వచ్చింది. వాడు నవ్వాడు, నన్ను వేసుకున్నాడు, లేకపోతే నా మీద జోక్ వేసాడు. నా ఎగ్జిస్టెన్సే లేకపోతే ఆ 2 నిమిషాలు కూడా ఉండవు కదా ఆడి ఫేస్ మీద స్మైల్ అని చెప్పి అనిపించింది. సో అప్పటి నుంచి అనిపించింది, ఆడంటే నేను ఫీల్ అయ్యేది, నేను తిరిగాను అంటే అని చెప్పి. ఇట్ వాజ్ నో మోర్ లాఫింగ్ అట్ మీ, బట్ ఇట్ వాజ్ లాఫింగ్ విత్ మీ ఫ్రమ్ దేర్ ఆన్ అనమాట. సో కాలేజ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫుల్ యాక్టివ్ అన్నమాట. మొత్తం 4 సంవత్సరాలలో ఫ్రెండ్స్ అనమాట. మా సీనియర్లతో కూర్చొని మా బ్యాచ్ వాళ్ళని ర్యాగింగ్ చేసేవాళ్ళు, అంత ఫ్రెండ్లీ అనమాట.
సడన్ గా ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలని డిసైడ్ అయితే ఎలా ఉంటుంది అంటే అలా అలాగా గదిలో పెట్టి కనుక పిల్లిని కొట్టేస్తే నా పిల్లి కూడా పుల్ అయిపోతుంది అంటారు కదా. అట్లా ఇంకా ఆ రోజు నుంచి సార్ నాట్ ఈవెన్ వన్స్. నాకు ఈ టోటల్ ఇంటర్వ్యూలో నిజంగా నాకు పెయిన్ అనిపించింది సందర్భం నిజంగా అదే. ఈ రోజు మనం మాట్లాడుకుంటాం కానీ హర్ష ఎంత మంది స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా ఆ బాడీ షేమింగ్ అనే దాంతో. అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు ట్రాలింగ్ అనేది కూడా ఏంటంటే జస్ట్ బికాజ్ ఆ కంప్యూటర్ ముందు ఆ ఫోన్ వెనకతలు ఉన్నవాడిని మనం డైరెక్ట్గా ఇమీడియట్గా పట్టుకోలేమన్న ఒక్క ధైర్యంతో దే ఆర్ కమింగ్ ఇన్ బ్లాబరింగ్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఇంకా నాకు పర్లేదు సార్, నాకు ఓన్లీ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు అంతేగాని ఇప్పుడు మన యాక్టర్స్ పేజెస్ తీసుకుంటే ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని జస్ట్ ఒకే ఒక ధైర్యం ఏంటంటే నోబడీ కెన్ రీచ్ దెమ్ అనేది. బట్ డెఫినెట్లీ in very near future there will be there will be monitoring system which is very accurate and they will reach them within minutes. అలా మీకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఒక తొంటరి పని చేస్తే ఈ రోజున అది రిఫ్లెక్ట్ అవుతుంది మీ లైఫ్ లోకి. మీకు తెలియకుండా మీరు ఎప్పుడన్నా అబ్యూస్ చేస్తే ఎవరినన్నా అన్యాయంగా మాట్లాడితే అది ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. అది వెరీ నియర్ ఫ్యూచర్ అన్ని జరుగుతున్నాయి దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. మీరు నమ్మండి 2025కి ఇదంతా తగ్గుతుంది, 100% తగ్గుతుంది, తగ్గుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. కూడా ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్ గా సోషల్ మీడియాలో ఉన్నప్పటి నుంచి ఈడేంటి ఎంతున్నాడేంటి అంత అవన్నీ కూడా అసలు ఇగ్నోరెన్స్ ఎలా అనిపించేది హర్ష నిజంగానే. ఐ నో బట్ ఇట్స్ పెయిన్. బట్ మీ పర్సనల్ మీ ఇన్నర్ మూడ్ లోకి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నా గురించి ఐ థింక్ ఐఎమ్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ పర్సన్ దెన్ వాట్ సంబడీ ఈస్ టైపింగ్. ఓకే ఐఎమ్ ఆన్ దిస్ సైడ్, వాడు ఎక్కడ ఉన్నాడో ఆడికి తెలియదు, ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని వాడుతున్నాడు. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద మోర్ ఇంట్రెస్టింగ్ సైడ్ ఆఫ్ లైఫ్. నాకు కావాల్సిన నా ఇంట్రెస్ట్స్ నేను చేసుకుంటున్నాను. ఐ లైక్ డాన్సింగ్, ఐ లవ్ టు డూ వాట్ ఎవర్ ఐ లవ్ టు డూ. సో ఐ థింక్ ఐఎమ్ విన్నింగ్ ఎట్ లైఫ్ అని అనిపించి ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్ టు ఇగ్నోర్. సో అది హోల్డ్ ఆన్ చేసినా కూడా ఏం జరుగుతుందండి, వాట్ గుడ్ విల్ ఇట్ డూ అంటే నేను నిజంగానే చదివాను, బాధపడ్డాను. ఇట్ విల్ ఓన్లీ కీప్ మీ ఇన్ దట్ మూడ్ అండ్ స్టాప్ మీ ఫ్రమ్ మై ప్రోగ్రెస్ ఫర్ 30 to 45 minutes. అంతేగాని అది వదిలేసాం అనుకోండి అయిపోద్ది అదే. కానీ మీరు నిజంగా విత్ కెమెరా తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి నేను లేనని చెప్పే పరిస్థితి ఎవరికి రాకూడదని మీరు చెప్పండి సార్. ఎందుకంటే ఇట్స్ వెరీ పెయిన్. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉండి మాట్లాడుతున్నారు కానీ ఎంతమంది గదుల్లో ఉండి నేను లేనని చెప్పమనే పిల్లలు నాకు తెలుసు, నేను చూసాను, నా కళ్ళారా చూసాను. ఫర్ డిఫరెంట్ రీజన్స్ అండి, నాట్ నో అది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఎకనామిక్స్ గురించి పెట్టకూడదు. లాట్ ఆఫ్ థింగ్స్. నో ఐ థింక్ నేను అలాంటి వాళ్ళందరి కోసం టుడే నాకు అవకాశం దొరికింది కాబట్టి నాకు అయినంత దాంట్లో నేను ఒక స్టాండ్ తీసుకుని నేను వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నేను ఎవిడెంట్గా ట్రై చేయనండి. నేను ఒకటే బిలీవ్ చేస్తాను సార్, ఇట్స్ ఓకే టు బి ఇంపర్ఫెక్ట్, ఏం పర్లేదు, బట్ ద వే యూ డీల్ విత్ యువర్ ఇంపర్ఫెక్షన్స్ విల్ ఇన్స్పైర్ అదర్స్. కరెక్ట్, డెఫినెట్లీ. అందరూ నోబడీ ఈస్ పర్ఫెక్ట్ సార్, ఎవరు కాదు. ఇప్పుడు 6 pack ఉన్నడికి లాంగ్ హెయిర్ ఉండదేమో, లాంగ్ హెయిర్ ఉన్నడికి బొట్ట ఉంటుందేమో, ఫిజికల్ ఇవి కాదు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ మనకి మన లైఫ్లో ఒక పర్పస్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ఆ డైరెక్షన్లో వెళ్ళే ప్రాసెస్లో ఇలాంటివన్నీ దే ఆర్ ప్రిటీ కామన్, అవన్నీ ఇగ్నోర్ చేసేయాలి అంతే. ఫ్యాంటాస్టిక్. అయితే ఇప్పుడు ఉన్న స్టార్స్లో సాయి ధరమ్ తేజ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎలా మీకు పరిచయం అనేది, అక్కడి నుంచి నేను ఒక్కొక్క స్టార్ గురించి అడుగుతాను. మేము క్రికెట్ ఆడేవాళ్ళం ఫస్ట్. నేను కూడా ఆడేవాడిని సాయితో. అశ్విన్, సాయి, అశ్విన్ బాబు వీళ్ళందరూ ఆడేవారు కదండి. లియోనియాలో అప్పుడేంటి 4 రోజులు నెలకి 3 వారాలు నార్మల్ టర్ఫ్ మీద ఆడితే 1 వారం గ్రౌండ్కి గ్లేజ్ బాల్ది. నేను అక్కడ 14th ప్లేయర్ కానీ వెళ్ళి ఆడాలని తను అక్కడ పరిచయం అండి. పరిచయం ఇంకా అలా అసలు కొన్ని బాండ్స్ తెలియకుండానే ఏర్పడతాయి కదా, అంటే అవి క్యాలిక్యులేట్. అప్పుడు తెలుసా చిరంజీవి గారు మీ ఫాదరు క్లాస్మేట్స్ తేజన్కి అప్పుడు కదా ఒక 2-3 years తర్వాత ఎప్పుడు నేను మాట్లాడలేదు చెప్పినట్టు ఉన్నానండి అంతే. అదే తను అట్లా అడిగేవాడా ఎలా మీరు వైవా చేశారు, తనకి ఇష్టం. అదే అయినో అందుకనే అడిగేవాడా అని అడుగుతుంది. ఫుల్ ఎంజాయ్ చేశాడు.
ఫుల్ షన్నుగడిని అందరినీ కూడా అక్కడ క్రికెట్కి పిలిచి మేము అందరం సరదాగా ఉండేదండి అసలు. ఇప్పుడు ఏంటంటే అందరూ బిజీ అయిపోయారు, ఎవ్రీబడి. నిజంగా మరి లాస్ట్ 6 months నుంచి అయితే తమన్ గారికి ఏమో ఎవ్రీ వీక్ ఎవరి మంత్ ఏదో పని ఉంటుంది, కుదరట్లే. ఆ తర్వాత ఇంకా బాగా క్లోజ్ ఎవరు మీకు? వైష్ణవ్, అదే అక్కడి నుంచి అండి చిన్నప్పుడు బాగా ఇద్దరు నాకు. వాళ్ళు అయితే ఫ్యామిలీ లాగే సార్, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కేటగిరీలో రాయను ఆ పేర్లు. అయితే ఫ్యామిలీ ఆంటీ అంకుల్ గాని అందరూ కూడా. నేను అప్పుడు బ్యాచులర్ అనమాట. పండగలకి ఆంటీ ఇంటికి పిలిచి మా కృష్ణుడు వచ్చాడు పెట్టారు. ఎందుకు ఇక్కడ పేరెంట్స్ ఉండేవారు కాదు కదా, ఉండేవారు యుఎస్ లో అక్క దగ్గర ఉండేవారు. ఇక్కడ కృష్ణాష్టమికి కానీ వినాయక చవితికి కానీ అసలు ఎనీ ఫెస్టివల్ వెళ్ళాల్సిందే అన్నమాట. సో బ్యూటిఫుల్ రిలేషన్ అండి, అంటే బ్యూటిఫుల్ పీపుల్ సార్. ఎగ్జాక్ట్లీ మనుషులే చాలా బ్యూటిఫుల్ పీపుల్ అండి. సో ఆ తర్వాత నాకు ఫస్ట్ ఎవర్ మూవీ అదే మన వైవా అయిన తర్వాత మసాలా ప్రమోషన్స్కి వెంకటేష్ గారు బిల్ చేస్తాను. హీ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ సార్ ఫస్ట్. అంటే నేను ఇలా ఈ చిన్న కెమెరా ఫేస్ చేశాక అప్పుడే వాళ్ళు ప్రమోషనల్ వీడియో కూడా పెద్ద కెమెరాతో చేస్తున్నారు. ఓకే ఇదంతా పెద్ద సెటప్ అంతా అనుకున్నా. నేను టెన్షన్ పడిపోతున్నా, ఎలా అయిపోతుంటే ఒక టేక్లో అవ్వలేదు, ఇంకో టేక్ అలా ఇలా అనుకుంటుంటే ఆయన ఒక్క నిమిషం ఎందుకు అన్నది. అదే సార్ ఒక టేక్లో అవ్వలేదు, ఇంకో టేక్ అయితే నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఇక్కడ 100 టేక్లైనా తీసుకో, రేపు అన్న రోజు నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు అరే ఆ రోజు టైం ఉంటే ఇంకొక టేక్ చేసి ఉంటే అది బాగా వచ్చేదే అని అనుకోకూడదు. సో టేక్ ఆ ఫస్ట్ ఫియర్ అండ్ ఇన్హిబిషన్ పోగొట్టింది ఆయనే సార్, వెంకటేష్ గారు. దిస్ ఈస్ 2013 సార్. 13 మసాలా 13 అంతే. నాకు అయినా రామ్ అండ్ మీరు బెంగళూరు కూడా వెళ్ళినట్టున్నారు. అవునండి, ఇక్కడ రామ్ గారితో చేసాం. సో విజయభాస్కర్ గారు వాళ్ళందరూ పిలిచి మాకు అసలు ఆయన నేర్పించారనమాట. పేజ్ ఫోల్డ్ చేసి ఇటు సిచ్యువేషన్ ఇటు ఇది రాయాలి. సో అలాంటి ఫండమెంటల్స్ అన్ని ఆ ఎక్స్పీరియన్స్ మసాలా ప్రమోషన్ అంటే ఒక ఒరిజినల్ సినిమా టైప్ ఆఫ్ ఫార్మాట్. సో వెంకటేష్ గారు హీ వాజ్ అంటే నేను సార్ అప్పుడు ఏంటి సార్ నేను ఒక వీడియో అంటే అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ వైరల్ వీడియోస్ అనే మాట ఇంకా వెళ్తుంది. ఇది అప్పుడే ఆయన నేను టెన్షన్ ఇవ్వడం చూసి షూట్ అంతా ఆపేసి ఎవరు అనుకుంటున్నారు, హర్ష కాదు హర్ష బాబు, వాటర్ ఇచ్చారా అది ఇది. నేను హీ మేడ్ ఇట్ సో కంఫర్టబుల్ ఫర్ మీ. హీ అండర్స్టూడ్ అనమాట. అంటే దేర్ ఇస్ సంథింగ్ దేర్ ఇన్ దిస్ గై, బట్ అది కొన్ని ఆపేసుకుంటున్నాడు. సో హీ టుక్ ఆఫ్ దట్ బ్యారియర్ ఫర్ మీ. అండ్ అది జీనియస్. ఆ జర్నీ వల్ల వాళ్ళకున్న ఎరా ఆఫ్ జర్నీ అప్పటికే మీరు లెక్క ప్రకారం ఒక 27-28 years ఆఫ్ జర్నీ కాబట్టి ఈజీగా తీసేసేస్తారు. నెక్స్ట్ లెవెల్ సార్ అదంటే. ఆయన అది స్పాట్ చేయడం అండ్ దానికి రియాక్ట్ అవ్వాలనుకోవడం అనేది ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో వెంకటేష్ గారితో నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ రిమెంబర్ ద ఫస్ట్ నేమ్ నాకు ఇండస్ట్రీలో నేను వచ్చి చేసింది హూ పుట్ మీ ఆన్ ఎ సెన్సిబుల్ పాత్ అయితే ఆయనే సార్. అంటే అసలు ఫండమెంటల్స్ ఆఫ్ యూనో మేము వెళ్ళి ఆయనకి నరేట్ చేసాం. సబరీష్ నేను విజయభాస్కర్ గారు వెళ్ళి మీరే చెప్పాలన్నాడు. మేము చెప్పడం ఏంటి సార్ మాకు తెలియదు సార్. ఇప్పుడంటే ఈ నాకు చెప్పేవాడి నేను ఇది చెప్పేవాడిని షార్ట్ ఫిల్మ్ అంటే మమ్మల్ని వెంకటేష్ గారికి చెప్పమంటారు ఏంటంటే లేదు వెళ్ళండి అంటే వెళ్ళి రామనాయుడులో పైన ఆయన ఆఫీస్ దగ్గర ఉంటే కార్ దిగడం ఎనర్జీ వైజాగ్ బాయ్స్ సంగతి పదండి. ఓకే మేము ఫ్రీ అయిపోవాలి ఆటోమేటిక్ కదా. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే లోపు సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక కూర్చున్నాక మా బిగ్గెస్ట్ నాకు సబరీష్కి ఇప్పటికీ అది కోర్ మెమరీ అనమాట అండి. మేము చెప్పాం ఇలా స్క్రిప్ట్ చిన్న షార్ట్ స్కిట్ చెప్పాము. ఆయన టేబుల్ చైర్ నుంచి లేచి బయటకు వచ్చి హీ వాజ్ షోయింగ్ అస్ వేరియేషన్స్, ఇలా చేయండి ఇలా చేద్దాం అట్లా. మేము ఏంటి సార్ మేము ఆఫ్టర్ ఆల్ షార్ట్ ఫిల్మ్ మేకర్ సార్. ఆ టైంకి అసలు మాకు అవకాశం ఇవ్వడం ఎక్కువ. తను అంటే ఆ ప్యాషన్ వన్ కెన్ హ్యావ్ టువర్డ్స్ ఎగ్జాక్ట్లీ. ఆయన ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అలా చేయటం. వివేకానంద బుక్స్ ఎగ్జాక్ట్లీ, రమణ మహర్షి అసలు బ్యూటిఫుల్ సార్. ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఒకసారి 2013కి తీసుకెళ్ళాను. ఆ తర్వాత అసలు అవకాశం ఎలా వచ్చింది? వాళ్ళు కాంటాక్ట్ చేశారు సార్. మా వీడియో చూసి శ్రవంతి రవికిషోర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి
ఇప్పటికీ సార్ ఎప్పుడన్నా వైజాగ్ లో షూట్ ఉన్నా ఏమన్నా ఫోన్ చేస్తుంటారు. ఆ సినిమాకి మీకు తెలుసో తెలియదు బాబురావు గారు పిఆర్, ఓకే, నేను ఉండేవాడిని పక్కన. ఇంకా ఆయన బాబురావు అంటే నేనే. ఇంకా అలాగా శ్రవంతి ఐ న్యూస్ ఆఫీస్ లో కూడా చేసామండి. ఎగ్జాక్ట్లీ. ఫనీ. అవును, ఫనీ. అవును, అప్పుడు మేము సాక్షిలో ఉండేవాళ్ళం. ఓకే ఓకే ఓకే. ఆయన బాబురావు గారు సాక్షిలో సినిమా పేజ్ ఇన్ఛార్జ్, ఎంటర్టైన్మెంట్ మూవీ. దానికి సంబంధించి ఆయన ఫస్ట్ శ్రవంతి మొత్తానికి ఆయన స్టార్ట్ టు ఎండ్ ఆయన 2013లోనే చనిపోయారు. ఆ చనిపోయిన దాకా ఆయన శ్రవంతి రవికిషోర్ గారు అంటే ఇంకా ఫ్యామిలీ లాగా ఆయనకి, బాబురావు గారికి. లగడపాటి బాబురావు అని. అదే నీ ఫస్ట్ ఫిలింలో నీకు సంబంధం లేకుండా నేను ఉన్నానని చెప్తున్నాను. దిస్ ఈస్ ద జర్నీస్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని నాకు గుర్తు. అందుకని నేను మీతో నాకు అన్నా కూడా 10-12 ఏళ్ళు అని కూడా దాని రీజన్ అదే. ఉంటాడా హర్షన్ భలే చేస్తున్నాడు వెరైటీగా అనేవాడు. ఆయన 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 అప్రోచ్ వేరే ఉండే, స్టైల్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్. అయితే ఆ తర్వాత మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది, మనం కూడా సినిమాలకు వెళ్ళిపోవచ్చు అంటే? ఒక స్మాల్ కెమెరా పనిచేద్దో లేదో తెలియని కెమెరాలు పట్టుకొని ఆ కెమెరా ఎక్స్పీరియన్స్ అడుగుదాం అనుకున్నాను హర్ష. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో డిజిటల్ కెమెరాలు అప్పుడప్పుడే కొంచెం మంచిగా డిఫరెంట్గా రూపాంతరం చెందుతుంటాయి. యాక్చువల్లీ 5D Mark III అనేది అప్పుడే స్టార్ట్ అయింది. 2011-12లోనే నాకు తెలిసి ఈ రోజుల్లో తీశారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. అది యాక్చువల్లీ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు కదా, అది ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక ఊపిరి తీసుకున్న టైం అది యాక్చువల్లీ. మ్యారేజెస్ కానీ అప్పుడు పెద్ద కెమెరాలు పెద్ద లైట్లు వేసుకొని అన్నిటిని మార్చేసిన టైం అది. అప్పుడు అట్లాగే కెమెరాస్ గురించి మీరు ఎదుర్కొన్న ఏంటి చెప్పండి. సో బేసిక్గా మేము సబరీష్ వాళ్ళు 7th క్లాస్ నుంచి చేసేవారండి షార్ట్ ఫిల్మ్స్ టైంలో. అంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003. 7th క్లాస్కి ఎలా వస్తుంది నాకు ఉన్న దాంతో. అప్పుడు ఏంటి ఇంత వాళ్ళ ఇంట్లో హ్యాండీ క్యామ్ ఉండేది, పిక్నిక్ క్యామ్ అని. అదే 2000 టైంలోనే ఉన్నాయి అవి. అలాంటిది తీసుకుని వాళ్ళ కజిన్స్ అనమాట. వాళ్ళ కజిన్స్ ఎవరెవరు, షణ్ముఖ్, ఇప్పుడు సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగ్ల, వీళ్ళందరూ పెద్దనాన్న బాబాయ్ కొడుకులు అనమాట. వీళ్ళంతా బంధువులు. ఓహో, వర్గం వచ్చారు వీళ్ళు, మొత్తం కళాకారుల కుటుంబం. అయితే వాళ్ళు చేసుకునేవారు. నేను 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. మేము 9th క్లాస్లో తీసాం షార్ట్ ఫిల్మ్ బండగా. అవునా, ఇంకా ఫుటేజ్. అంటే నేను ఏమంటున్నానంటే ఆ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది కంటెంట్ కోసం అని. ఆ కంటెంట్ కోసం అంటే అప్పట్లో ఉన్న కంటెంటే ఆ పిల్లలందరూ ఉండేవారు. హారర్ చేద్దాం, హారర్ చేసేకి ఏమయ్యేది, వీళ్ళు మేము ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చేసే వాళ్ళం అంతే ఇంట్రెస్ట్ గా పేరెంట్స్ చూసేవారు. మీకున్న అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీ పేరెంట్స్. 100% అండి. అయితే వాళ్ళు చూసే వాళ్ళు ఎంజాయ్ చేసి భలే తీసారా అంటే ఏదో తెలియనిది గ్రో అయ్యాం తెలియకుండా ఇలా వీడియోల నుంచి ప్రొఫెషనల్ మేకింగ్కి వెళ్ళేసరికి మేము వైవా వీడియో చేసేటప్పుడు మీరు అన్నట్టే అదేంటి ఇటుపక్క పెట్టి తీయాలి, నా డైలాగ్ అయిపోయి వెంటనే ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే షూట్ చేయడానికి కావాలి, ఇంకో బ్యాటరీ కొనే డబ్బులు లేవు, చిన్న కెమెరా 550D నీకు. అయ్యో అయినో అండి. అలాంటిది మాకు కెమెరాస్ అంటే అప్పుడు మాకు సబరీష్ వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే మా కుతూహలం ఆపుకోలేక US నుంచి వస్తే మాకు ఒక కెమెరా తెచ్చాడు అనమాట. సరే ఏడవండి, మీది ఏదో పడి సావండి, ఏం చేస్తారు చేసుకోండి. ఇంకా దాన్ని పట్టుకుని ఇంకా అసలు బ్యాటరీ ఉండింది లైఫ్ లో, ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. మా దగ్గర నేను 8 MB కార్డ్ 8 MB 16 MB 64 MB అంటే సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్ తీసేవాడు నేను దాంతోనే 64 MBతో. అంటే ఇంకా చిరంజీవి గారు అక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతుండేది, దాంతో తీసి వెంటనే కాపీ చేయడానికి ఉండేది కదా. ఇది అవసరం లేదు మనకి, నెక్స్ట్ దాన్ని తీసేద్దాం అని డిలీట్ కొట్టుకొని మనకి ఫైనల్గా అంటే అప్పటికే అది చాలా పెద్ద ఆస్తిలాగా. ఎందుకంటే చాలా వాల్యుబుల్. నెగిటివ్ క్లిక్ చేస్తే ఇంక మళ్ళీ మనం ఏం చేయలేం కదా, దాని బదులు ఇది 100 రెట్లు అయింది కదా అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశా. ఫస్ట్ డిజిటల్ కెమెరా వాడింది మీడియాలో నేనే. అట్లాగా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఇట్లాంటి అనేది, వీటి మీద అసలు చేస్తే ఫన్నీగా పెద్ద స్టోరీ అవుతుంది. మేము అలాగే ఒకసారి
నిజంగానే ఆ హ్యాండీ క్యామ్స్ అవన్నీ ఇంతకు ముందు అయితే ఇంత లా ఉండండి, క్యాసెట్లు వచ్చి సో అట్లా ఉండేవి. బట్ వైవా టైంకి మాకు లక్కీగా సబరేషన్ బ్రదర్ ద్వారా ఆ కెమెరా వచ్చింది, దాంతో చేసాం అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే సుందరం మాస్టర్ది అనే సినిమాని ఎందుకు చూడాలి? పెద్ద పెద్ద స్టార్స్ అందరూ సినిమాలు చేస్తున్నా ఎక్కడో యుఎస్ నుంచి ఒక రివ్యూ వచ్చి బాగాలేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న సినిమా టికెట్లు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో. వైవా హర్ష అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం, ఒక యూట్యూబర్ కోసం నాలాంటోడో మీలాంటోడో ఇంకొకడో అసలు మీరు వెళ్తారా సినిమాకి? ఎందుకు వెళ్ళాలి? సో ద మెయిన్ అండ్ ప్రైమ్ రీజన్ బీయింగ్, దీన్ని ఇట్స్ అ వరల్డ్ సినిమా అండి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అంటే అక్కడ ప్యాండాలో కాదు. అక్కడ దే స్పీక్ అ యూనిక్ లాంగ్వేజ్, ఇక్కడ దే స్పీక్ అ గ్లోబల్ లాంగ్వేజ్. ఓకే, ద హోల్ సెటప్ ఇట్ సెల్ఫ్. నేను ఫస్ట్ నా బాటమ్ లైన్ ఏంటంటే అండి, ఐ వుడ్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ యాజ్ అన్ ఆడియన్స్. నేను ప్రేక్షకుడిగా చూడాలనుకునే సినిమాలు చేయాలనుకుంటాను. సో ఆ ప్రాసెస్లో నన్ను చాలా విషయాల్లో ఈ సినిమా అక్కడ దాకా తీసుకెళ్ళింది. చాలా విషయాలు ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటే అన్నిటికీ 8 అయిపోయినాయి. ఇంకో 2 నేను వచ్చి పెట్టా. ఓకే, అది. సో ఐ మేడ్ ష్యూర్ దట్ యునో టెక్నీషియన్స్ దీనికి మంచిగా పడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ఒక పాట బాబా సైగల్తో పాడించాం, ఒక పాట జావేద్ అలీతో పాడించాం. సో దట్స్ అ వెరీ ఎమోషనల్ సాంగ్. సో ఇందులో కామెడీ ఉంది, డ్రామా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ విల్ మేక్ అస్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అండి. ఈ సినిమా చూసాక డెఫినెట్గా మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇట్ విల్ మేక్ యూ క్వశ్చన్ ఆర్ అంటే మనం కరెక్ట్గానే ఉంటున్నాం అంత అన్న థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎన్ని తెలుసు కదా జంగేటాలన్నీ. దేనికంటే మిగతా ఆర్టిస్టులు అందరికీ తెలియని చాలా విషయాలు మీకు తెలుసు. బికాస్ దెర్ ఈస్ ఎ నెంబర్ గేమ్. అవునండి. ఇఫ్ దెర్ ఈస్ ఎ నెంబర్ వీ కాంట్ టేక్ దట్. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి చాలా బ్యారియర్స్ ఉన్నాయి. తీయటం అంతా ఒక ఎత్తు అయితే, తీసిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి, సేల్ చేయాలి, డెలివరబుల్, రిలీజ్ డేటు, థియేటర్స్, అసలు అన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఇట్లా తెలిసిన మీరు ఒక అద్దం ముందుకెళ్ళి నేను హీరో నేను చేస్తున్నాను అని మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు అనేది నా ప్రశ్న. అసలు నాకు ఆ ప్రశ్నే రాలేదండి. నువ్వు హీరో ఏంటి అనేది రాలా. ఓకే, కథ వినంగానే ఎస్, వై నాట్, దేర్ ఆర్ సమ్ స్టోరీస్ అలాంటి వాళ్ళు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు నా లైనప్ ఒక 5 ఫిల్మ్స్ నేను ఉన్నాయండి. మీరు హీరోగా? నేను లీడ్ కింద. సూపర్. అందులో ఆ చేసే 5 కూడా మీరు మాత్రమే చెప్పగలరు. అంటే యూ విల్ సీ ద డిఫరెన్స్. అంటే టోటలీ డిఫరెంట్ సెటప్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ లిల్లీపుట్స్ తో చేస్తున్నాం. సో అలాంటి సినిమా చాలా రోజులు అవుతుంది, అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది. అది ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడో కమల్ హాసన్ లిల్లీపుట్ అనగా నాకు కమల్ హాసన్ తప్ప ఇంకో పేరే గుర్తురాదు. సో లిల్లీపుట్స్ తోటి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాం. దెన్ 1991లో జరిగే మర్డర్ మిస్టరీ ఒకటి. సో ఇలా ద హోల్ సెటప్స్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. అయితే ఇంకా హర్ష అందడనమాట, మామూలుగా అందుబాటులో ఉండే చేయాలని, అంతే. దట్ ఈస్ ద ఐడియా. సో నాకు ఐ వాంట్ మేక్ ఇట్ రియలీ క్లియర్ సార్. అంటే ఇప్పుడు నేను చెప్పగలిగేవి, నా ద్వారా చెప్పగలిగేవి కొన్ని కథలు ఉంటాయి. ఇప్పుడు మనకి మండేలా అనే సినిమా వచ్చింది. డెఫినెట్ గా నేను ఉదాహరణ చెప్పబోయాను. ఇప్పుడు డెఫినెట్ గా మన సినిమా చూసిన తర్వాత మీకు అలాగే అంటే కథ పరంగాను అలా అని కాదు, ఆ సినిమా చూసాక మీకు ఒక ఆఫ్టర్ ఫీల్ వచ్చింది కదా, డెఫినెట్ గా అలాంటి ఆఫ్టర్ ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు కూడా సినిమా కూడా చాలా మారింది. అవునండి. ఇప్పుడు మీరు ఈవెన్ హాలీవుడ్ ఫిలిమ్స్ తీసుకున్నా టామ్ హ్యాంక్స్ చేసే సినిమాలు సపరేట్ ఉంటాయి, డిఫరెంట్. నాకు అతను చూసి, అతని బాడీ లాంగ్వేజ్ చూసి ఇతను హీరో అయింది అనుకున్నాను. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ రిచెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ హాలీవుడ్ అన్నప్పుడు ఓకే, డిఫరెంట్ జానర్స్ లో కనుక మనం కాంటెంట్ పికప్ చేస్తే మనం కాన్ఫిడెంట్ గా నమ్మి మనకు అది అంటే ఐ థింక్ సెన్సిబిలిటీస్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి సార్. అందరూ ఒకే పేజ్ మీదకి రావడం కష్టం. బట్ వీ షుడ్ ట్రై మ్యాక్సిమం సో దట్ అవర్ ఎనర్జీస్ ఆర్ అలైన్. మన ఎనర్జీస్ అలైన్ అవుతున్నాయి. ఎనర్జీస్ సగం అలైన్ అయిపోయినప్పుడు వీ విల్ హిట్ ద టార్గెట్. సో అలాగే అంటే ఈ సినిమాకి ఎవ్రీబడి గేవ్ దేర్ 110% అండి. అంటే మా డిఓపి కూడా
నేనమ్మా మీరు చెప్పకండి. సుందరం మాస్టర్ సినిమా చూసినాక డెఫినెట్లీ మీరు మా ఆఫీస్కి రండి. అంటే నాకు తెలుసు ఈ సినిమా జాతకం కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా అందరూ అరే సరదాగా ఒక 2.5 hours ప్రశాంతంగా కూర్చొని ఒక ఎమోషన్ ఫీల్ అవ్వచ్చు అనే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అనేది అని నాకు ఐడియా ఉంది. ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ అంతా ఒక పీస్ అంతే అనేది నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 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 ఒకప్పుడు ఒక విజువల్ తీయాలి, ఎంతో ప్రెషర్ పడాలి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. వెరీ ఈజీ టు నారేట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఇలాంటి దానిలో మీకు ఎంతవరకు దాని మీద నాలెడ్జ్ ఉంది? అంటే టెక్నికాలిటీస్ మీద ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐఎమ్ వెల్ వర్స్డ్ అండి. అంటే ఐఎమ్ నాట్ అ ప్రో ఆర్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్, బట్ I know for a matter of fact that basic things and how things are done and how to get things done. I understand it. Yeah. ఒక్క సరదా క్వశ్చన్. Yes. 6 pack, 6 feet, 6 figure శాలరీ ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో. వైవా హర్ష లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అవును. ఎలా? ఆ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది. నువ్వు విన్నా పర్లేదు, ఇక్కడే అన్నా పర్లేదు, విన్నా పర్లేదు, నువ్వు ఇక్కడే అన్నా పర్లేదు. సో యా ఐ థింక్ అంటే ఇంట్లో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా దెర్ వాజ్ నో బ్యాక్ అండ్ ఫోర్త్. అంటే ఇనిషియల్గా బేసిక్ది ఉంటుంది కదా ఇన్ ఎనీ లవ్ మ్యారేజ్, సో అది ఉండింది. బట్ అదేంటో అదే టైం కలర్ ఫోటో వచ్చింది. టైమింగ్ కూడా అసలు చూడండి. అంటే అంతే కదండి, 2020 అక్టోబర్ రిలీజ్ అయిందండి కలర్ ఫోటో. 2021 జాన్ ఎంగేజ్మెంట్. 3-4 months లో నీ లైఫ్ ఏం మారిపోయిందా? అంటే చూడు, ఎన్ని ఫేసెస్ ఉన్నా, ఏ ఫేసెస్ ఉన్నా, ఒక బ్యూటిఫుల్ ఫేస్ ఇంక దీని గ్రాఫ్ ఇది హై అనుకునే ఒక ఫేస్ ఉంటుంది కదా, అదే కలర్ ఫోటో అండ్ నీ ఎంగేజ్మెంట్ లవ్ ఇవన్నీ ఉన్నాయేమో ఆ టైంలో కదండి. అంటే ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్. నీ ప్రమేయం ఉండదు. అవును, యువర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ దాట్ పర్టికులర్ టైం. ట్రూ, వెరీ గుడ్. అవును, ఐఎమ్ మంచి స్పాట్ లో ఉన్నాం. థింగ్స్ ఆర్ గోయింగ్ అని అది ప్రతి మనిషికి ఉంటుంది లైఫ్ లో, ఎక్కడో అక్కడ ఒక పాయింట్. నేను అందుకే స్ట్రిక్ట్లీ బిలీవ్ అండి. ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ బికెమ్ బెటర్. ఆఫ్టర్ లేడీ లక్ వాక్డ్ ఇన్ మేబీ. సో లేడీ లక్ వాక్ అన్ని అన్నారు, కానీ ఆ అమ్మాయి కూడా అదే ఫీలింగ్ లో ఉందంటారా? బిగ్గెస్ట్ సపోర్ట్ సార్. అంటే లేదంటే కదా. ఎగ్జాక్ట్లీ. పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చి లేపితే పాపం అన్ని సర్దేసి దాన్ని చేసి దీన్ని చేసి కాఫీ పెట్టి ఇచ్చి పాపం, అంటే మిగతా వాళ్ళ దగ్గర అవ్వద్దు, ఇది మన దగ్గరే అవుతాయి ఇవన్నిటికీ. ఇంకా వేరే ఏం పెట్టుకోకుండా షీ డెడికేటెడ్ అనమాట. ఇంకా తను ఇంకా షీ ఈజ్ యువర్ బాస్ నో, అంతే. సో షీ హెల్ప్స్ మీ ఫైండ్ క్లోత్స్ కానీ, ఫిగర్ అవుట్ కాస్ట్యూమ్స్ కానీ. సో she does her part. 2-3 ఎంప్లాయీస్ తీసేసింది, 2-3 ఎంప్లాయ్మెంట్ తీసేసింది. వాళ్ళు అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ వేస్తున్నారు, డిస్కౌంట్ ఫ్రీగా అయిపోతుంది. 2-3 జాబ్స్. వైఫ్ పేరు సారీ పేరు అక్షర. అసలు నేను లీడ్ రాసుకున్నప్పుడు కూడా అక్షరాలని యూట్యూబ్ లో పెంచి మళ్ళీ అక్షరతో వచ్చాడు అని అనుకుని చెప్పబోయి మర్చిపోయినట్టు నన్ను. అది యాక్చువల్లీ అక్షర నీ లైఫ్ లో బాస్ అయిపోయింది. షీఈ్ అ చీపెస్ట్ అన్ని సమకూర్చే ఒక మంచి ఎలాగ మీ లవ్ స్టోరీ ఏంటి? సో అది చాలా పెద్ద కదా, చెప్తే వెబ్ సిరీస్ అవుద్ది. అదే అందుకని మీ యూట్యూబ్ లో చెప్దామనే దాని గురించి. ఫస్ట్ తను ప్రపోజ్ చేసింది, నేను ప్రపోజ్ చేశాను. తను అప్పుడు చెప్పా, నువ్వు తర్వాత ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పను అంటే కరెక్ట్గా 3 years ఆ టైంకి మళ్ళీ 3 years లాంగ్ పీరియడ్ మీకు తెలుసు. 4-5 years అండి. ఓకే, హౌ ఇస్ షీ? 2016 నుంచి పరిచయం అండి. ఓకే, సో అట్లా. అంటే వైజాగ్ లోనే తెలుసు కాదండి, ఇక్కడే తెలుసు. వాళ్ళది హైదరాబాద్, మీది వైజాగ్. 2 రాష్ట్రాల వివాహం, కులాంతర వివాహం, మతాంతర వివాహం, రాష్ట్రాంతర వివాహం అట్లా. సో
19 అదే 19లో ఇంకా వి మేడ్ ఇట్ అఫీషియల్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్కి అది చెప్పి సరే ఏమన్నా ఇంకా అంతా మూవ్ చేద్దాం అనుకునే టైంకి కోవిడ్, ఇంకా అన్ని ఇట్లా కోవిడ్ లోనే యాక్చువల్లీ ఇనిషియేట్ అయిందండి ప్రాసెస్. ఇంక ఇంట్లో చెప్దాం ఏంటంటే ఏదేదోలాగా ఉంది కదా ఇంట్లో వచ్చిన పరిస్థితులకి. అదే ఇంట్లో ఏమన్నారు? మన ఇంటి అసలు అదే మాకు ఇన్ఫాక్ట్ మా డాడీ అడిగేవారు ఎవరన్నా ఉంటే చెప్పచ్చు కదా, ఇదే ఎంకరేజ్మెంట్. ఎవరన్నా ఎవరికి ఏం లేని వాళ్ళకి ఇలాంటి ఫాదర్స్ ఉంటారు. అవును, ఏమి లేని వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. మా ఫాదర్ అయితే ఒక చాలా ఎలోప్ మ్యారేజెస్ కి సాక్షి సంతకాలు పెడతారు. ఏదో హాబీలో అదే ఆనందం. ఇది ఒక స్పెషల్ జాబ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇప్పటికి ఎన్ని చేస్తుంటారు? బాగానే చేశారు సార్, చాలా బిగ్ నంబర్. అండ్ హీస్ ఎవరిని కావాలంటే నేను మీ ఫాదర్ పేరు ఇచ్చేస్తాను. ఇది తెలుసా అంటే ఇఫ్ యూఆర్ ఊరికే ఆయనతో కూర్చున్నాను అనుకోండి, చెప్పు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి చెప్పు, తెచ్చేద్దాం చేసేద్దాం అన్నట్టు. యాక్చువల్లీ ఆయన ఏం జాబ్ చేస్తారు? బ్యాంక్ మేనేజర్ అండి, రిటైర్డ్ యాజ్ సీనియర్ మేనేజర్ ఇన్ ఫెడరల్ బ్యాంక్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఫెడరల్ బ్యాంక్ మేనేజర్ కున్న హాబీస్ ఇవి, బ్యాక్ అండ్ హాబీస్. అక్కడ అన్ని సంతకాలు పెట్టి ఆయనకు ఒక పెన్ నేమ్ తోటి హీ యూస్ టు రైట్ ఆర్టికల్స్. ఓ ఇట్స్ ఎప్పుడు అర్లీ అంటే 84 to 92 అలా రాశారంటే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పెన్? మీకు అనుకుని మీకు పెడతాను మెసేజ్. అది ఎందుకు ఆగిందంటే he was defining something poetically about beauty or something. My mom's సరే మానేస్తాను రాయడం. ఎప్పుడు చెప్పారు తెలుసా విషయం? వైవా తర్వాత. ఓకే, వైవా రిలీజ్ అయిపోయి వచ్చేసారు సార్. అసలు మీ ప్రమేయం ఏం లేదు సార్, ఇదంతా కూడా మీ నాన్న సక్సెస్. నేను అదే అనుకున్నా, అదేంటి ఇన్ని నాళ్ళు నా దగ్గర ఇంత సీక్రెట్ 22 ఏళ్ళు మీరు నాకు విషయం చెప్పకుండా దాచారా? ఇఫ్ యువర్ ఇంటూ రైటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆగొట్టేవాడు కదా. అవును, సంథింగ్ అంటే ఇదో పెద్ద రైటర్ అని కాదు, హీ హ్యాడ్ దట్. సార్ ఇక్కడ సార్ ఇంత పెద్దది రాస్తే 3 లైన్లు అన్నా బ్యూటిఫుల్ ఉంటాయి, అతని యూనిక్ ఉంటాయి. అందుకని మీ మదర్ కంగారు పడి ఉంటారు. ఆ పెన్ నేమ్ కూడా అందులో ఒక లేడీ నేమ్ వస్తుంది సార్, అందుకని అన్నట్టు ఏదో. ఓకే, లేదా అయితే మనోడు కొంచెం ఉండుంటుందిలేండి పాపం. కళాపోషకుల వంశమే. వాళ్ళ టైమ్స్ లో చిరంజీవి గారు వాళ్ళందరూ క్రియేటివ్ ఇంక్లైన్డ్ కదండి మరి. సో ఫాదర్ అప్పుడు చెప్పేవారండి, చిరంజీవి గారు ఏదన్నా ఆ టైంలో ఒక స్కిట్ ఆర్ డ్రామాకి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక 3 days కనిపించేవారు కాదండి. రిహార్సల్స్ ఆన్ అండ్ ఆన్ దాన్ని మాస్టర్ చేసే వరకు ఒక 100 చేస్తారంట. ఇట్లా అద్దంలో చూసుకొని ఇట్లా ఆయన లుక్స్ లోనే. యాక్టింగ్ లోకి నేను ఇనిషియల్ గా వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పారు, యూ షుడ్ వాచ్ పాత సినిమాలు చూడాలి, ఓల్డ్ సినిమాలు చూడాలి. ఆయన ఆరగా చూసేవారు, ఊరికి టైం అంటే సినిమాలకి వెళ్ళేవారు. కరెక్ట్. దట్ తెలియకుండానే మనకి వెళ్తుంది అది. ఇప్పుడు అంటే నోషన్, ఇప్పుడు మనకి సినిమా లాంగ్వేజ్తో వెల్ వర్స్డ్ ఉంటే దాని నోషన్ మారిపోయిందంటే, అంటే ఇప్పుడు పాత సినిమాలు ఒక సెట్ ఆఫ్ పీపుల్ చూసేవారు అని, ఇప్పుడు అలా లేదు. ఓపెన్ వరల్డ్ సినిమా ఇది ఓపెన్. అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ రెండు ఉంటాయి ఆఫ్ కోర్స్. ఎందుకంటే దాన్ని తెలియకుండానే మనం ప్రసాదం లాగా తీసుకుంటాం, మనదైన దాన్ని తెలియకుండానే నెట్టేస్తూ ఉంటాం. అట్లా ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. ఒక సిస్టర్ ఉన్నారు, షీ లివ్స్ ఇన్ కాలిఫోర్నియా, మ్యారీడ్ విత్ 1 boy kid. ఒక మేనల్లుడు అయితే. మేనల్లుడు, వాడు క్రేజీ ఫిల్. అంత మొత్తం సెట్ అయితే గోయింగ్ ఆన్ సార్, అంతే. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, ఇట్స్ ఆల్ అ జర్నీ. అయితే లైఫ్లో లవ్ ఉండాలి, ఉంది లైఫ్లో మెమరీస్ ఉండాలి, ఉన్నాయి. కానీ విపరీతమైన గ్లామర్ పెంచారు హర్ష మీరు. ఎలా పెళ్ళి అయ్యాక? అంటే ఇంటి ఫుడ్ అంటే పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఐ స్టాప్ ఈటింగ్ ఫుడ్ ఆన్ సెట్స్ అనమాట, ఇంటి నుంచే పంపుతారు రోజు. సో ఐ థింక్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం రోజు అక్కడ తింటుంటాం, నో ఇట్ బెటర్. తినడానికి బాగానే ఉంటుంది ప్రొడక్షన్ ఫుడ్. తర్వాత
ఎటు వెళ్తున్నాయో తెలియదు. ఎగ్జాక్ట్లీ. నాకు విక్రమ్ చెప్పాడు 6 ఇడ్లీలు తింటే అంటే 6 ఇడ్లీలు సపరేట్గా వెళ్తాయి అంట, అందుకని తినను నేను అని చెప్తే, నేను నిజంగా అంటే ఇడ్లీ తింటానికి కూడా ఇంత అంటే అది ఎటు వెళ్తుందో తెలుసా, పలానా చాటుకు వెళ్ళి ఒక దగ్గర ఇడ్లీ అవుతుంది అని అంటాడు. నీవేస్ నాకైతే బ్యూటిఫుల్ టైం, నేను టైం తీసుకున్నందుకు చాలా రోజుల తర్వాత ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అంటే చాలా నేను ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ మై హార్ట్ అవుట్. I got a chance to speak my heart out about all the best people in my life. Yes. You know, Tejan Gani, Akshara, everybody. Yeah. And my turbo guide. Yeah. అంటే అదే చెప్తున్నా, మనం నేను ఎప్పుడు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా, ఏం సాధించామంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. వాట్ వీ హ్యావ్, ఎవడి లెక్క నుంచి ఎవడు ఇవ్వడు కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ వీ హ్యావ్, దట్స్ బ్యూటీ ఆఫ్ ద లైఫ్. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు ఇంకా 10 సార్లు మనం కలిసే అంత కాంటెంట్ ఉంది. ఎవ్రీ టైం మనం కలవాలి. ఎస్ ఆ మూమెంట్ నేను తీసుకొస్తాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. హర్ష అనేవాడు ఒక యూట్యూబర్ కాదు, ఒక హ్యూమన్ నేచర్ తెలిసిన ఒక సైంటిస్ట్ అంట నేను. ఏంటంటే అంటే ఐ మీన్ నో హర్ష, మీరు ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 10 years వాడు ఎందుకు ఆ రోజు అలా చెప్పాడు అనేది మీకు నిజంగా చెప్తుంది. మీ ముందు ముఖస్థుతి కాదు, అసలు నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐ నో యూ, నేను తమ్ముడు అని పిలగలేదు, స్వతంత్రం ఉంది నాకు. బట్ నాకు తెలుసు, ఎందుకంటే అంత క్యాలిబర్ ఉంటేనే ఒక మనిషి నుంచి నవ్వు తెప్పించగలం. నువ్వేమైనా ఎమోషన్ తెప్పించగలవు కానీ నవ్వును ఈజీగా తెప్పించలేవు. అన్నిట్లో మీరు సఫలీకృతులయ్యారు. ద టఫెస్ట్ జాబ్, ఐ నో దాట్. ఒక రైటింగ్, చిన్న మాట రాయాలంటే ఎంత కష్టం, చిన్న యాక్ట్ చేయాలంటే ఎంత కష్టం, ఒక ఎక్స్ప్రెషన్కి రిప్లై ఇవ్వాలంటే ఎంత కష్టం. ఐ నో మీరు ఇలాంటి రిప్లైలు 100,000 కొద్ది ఇస్తూనే ఉండండి, మేము మీకు సపోర్ట్ చేస్తాను నాకు చేతనైనా అంతగా. ఐమ్ ఆల్వేస్ విత్ యూ హర్ష. ఆల్ ద వెరీ బెస్ట్. సుందరం మాస్టర్తో ఒక మాస్టర్గా మళ్ళీ నువ్వు గుర్తుండిపో. ఆ సుందరం మాస్టర్ టైటిల్ ఎందుకు పెట్టారు అది? సో బేసిక్గా ఈయన సుందర్ రావు ఈయన పేరు. ఓకే, కానీ సుందరం మాస్టర్ అనేది ఫేమస్ ఒక నావల్ ఉంది. అవునవును. సో రవితేజ గారు కూడా 2-3 టైటిల్స్ అనుకుంటుంటే ఈ బిగ్ దిస్ అన్నమాట. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఇంక నుంచి హీరోయిన్ సినిమా చూసినాక నేను ఒక ఇంత పెద్ద ఇంటర్వ్యూ కాదు కానీ ఒక 15 minutes మనం మాట్లాడదాం. మీ ఇష్టం. దాని హర్ష, థ్యాంక్ యూ సో మచ్. రైట్.